నీకన్నా నాకన్నా ముందు పుట్టింది అక్క. అక్క వెనకాల కలిసి పెరిగింది నేను. మా అక్క నీకోసం నాకోసం ఎంత చేసిందో నాకు తెలుసురా. మా అక్కని కామెంట్ చేసే హక్కు నీకు లేదు. తన అనుభవం ముందు మనమిద్దరం చిన్నవాళ్లమే. అత్తని అంటే నన్నన్నట్టేరా. అత్తని అనేంత పెద్దవాడివైపోయావురా. కాసేపు నువ్వు సైలెంట్గా నోరు మూసుకొని నిలబడితే ఎవరివి నాటకాలో, ఎవరివి నంగనాచి వేషాలో నేను తెలుస్తా. నానా షటప్ షటప్. ఇంకా మాట్లాడితే మర్యాద దక్కదు. స్ట్రైట్ గా చెప్పు జనని. ఇంకా దాచినా దాటెయ్యాలని చూసినా సహించను. నీకు ఇద్దరు పిల్లలున్నారా? జనని నిన్నే అడిగేది. నీకు ఇద్దరు పిల్లలున్నారా? అవును. ఎవరా పిల్లలు? హరి దగ్గర నిలబడ్డారే ఆ ఇద్దరే నా ఇద్దరు పిల్లలు. ఈ మధు నీ కూతురా? అవును గుణ, నీకిష్టమైన పేరే పెట్టుకున్నాను. స్నేహంతో తరుణ్కి పరిచయం అయ్యింది. అన్నా అని పిలిచి తను ఎంతగానో మురిసిపోయింది. వీణ్ణి నేనే కదా కాపాడింది. అవును, పునర్జన్మనిచ్చి మళ్ళీ తండ్రి అయ్యింది నువ్వే. వీళ్ళని పూజకు తీసుకొచ్చింది నువ్వే కదూ? కాదు. అబద్ధం. ఇది పచ్చి అబద్ధం ఆడుతోంది. లేదు, నేను చెప్పేది నిజం. ఏంటే నిజం నిజం దబాయిస్తున్నావు? తమ్ముడు, ఈ పిల్లల్ని తరుణ్కి పరిచయం చేసింది ఈవిడగారే. ఈ పిల్ల స్నేహం చేయడానికి లోకంలో ఎవ్వరూ దొరకలేదా? వీడి వివరాలు ఈవిడికి తెలుసు కాబట్టే కూతురుతో వివరాలు సేకరించి ఉన్నాయిగా మీడియా ప్లాట్ఫామ్లు, చాటింగులకి, పోస్టింగులకి వేదికలు. వాటి ద్వారా దీని వాడికి దగ్గర చేసింది. వెనకుండి దాని కూతుర్ని నడిపించింది. దానితో అన్న అని పిలిపించింది. నిన్ను డాడీ అని పిలిచే అవకాశం సంపాదించుకుంది. ఈ నట్ట శిరోమణి లీలలు అన్నీ ఇన్ని కావురా. వాడితో అన్న సెంటిమెంటు, నీతో తండ్రి సెంటిమెంట్ ప్లే చేసింది. నీకు దగ్గర చేసింది. ఈ పిల్ల ఆ తల్లిని ఫాలో అయిపోయింది. పిల్ల తల్లి ప్లాన్లంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు. ఏంటి మా అమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మీరు ఆగండి. నీకు ఇద్దరు పిల్లలున్నారన్న సంగతి ఇన్నేళ్లు నాకెందుకు చెప్పలేదు? వీళ్ళిద్దరూ నీకు పరిచయం అని నాకు తెలియదు గుణ. మ్యానిపులేటింగ్ లో, మేనేజ్మెంట్ లో పిహెచ్డి చేసిందిరా నీ ఎక్స్ వైఫ్. నాకిద్దరు పిల్లలు అనగానే నువ్వెవరు పిల్లలు అని ప్రశ్నిస్తావు కదా. దానికి తన దగ్గర సమాధానం లేదు, అందుకే దాచింది.
నా తమ్ముడితో విడిపోయాక నీకు పిల్లలెక్కడి నుంచొచ్చారే? చోటు మాటుగా సారంగ సరకతలు నడిపి పిల్లల్ని కని ఆ పిల్లలకి నా తమ్ముణ్ణి తండ్రిని చెయ్యాలని కుట్రతోనే దాచావు కదా? తెలివిగా పరిచయాలు పెంచి చెల్లి, తమ్ముడు, డాడీ, నాన్న అంటూ వరుసలు కలిపి పగుడ్బందీగా నువ్వు రాసిన కథలో వీడికి బలవంతంగా తండ్రి పాత్ర అంటగట్టాలని చూసావు కదూ? శక్తి! అరవకు. అరిస్తే నువ్వు చెప్పే అబద్ధాలన్నీ నిజాలైపోవు. నీ తప్పుడు సంతానానికి డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అని సర్టిఫికెట్లు సృష్టించాలని చూసావు. అబద్ధం, అంతా అబద్ధం. ఏది అబద్ధం? ఈ పిల్లల అబద్ధమా? నా మేనల్లుడితో పరిచయం అబద్ధమా? నా తమ్ముడికి దగ్గరవడం అబద్ధమా? వరుసలు కలపడం అబద్ధమా? పిలుపులు పిలవడం అబద్ధమా? అబద్ధాలు నీవి, పాపపు పనులు నీవి, పాపిష్టితనం నీది, మలినమైన దానివి నువ్వు. ఇది మాత్రమే నిజం. అత్తా! ఏయ్! నిన్ను మాట్లాడొద్దన్నాను. నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నోరు మెదపొద్దు. నాన్న, నీకు వాస్తవాలు తెలియవు. నా నోరు కట్టేయడం కాదు నాన్న, నిజం తెలుసుకో. మేము ముగ్గురు మీ పిల్లలమే నాన్న. మా కన్న తల్లి తనే నాన్న. తను నీకు వాళ్లకు కన్న తల్లి కావచ్చు, కానీ మీ నాన్న ఆ పిల్లలకి మాత్రం తండ్రి కాదురా. లేదు నాన్న, అత్త అమ్మ మీద అబాండాలు వేస్తోంది. మీరిద్దరూ గతంలో గొడవపడి మీరు అమ్మని బయటికి గెంటేసినప్పుడే అమ్మ గర్భవతి నాన్న. అవును గుణ, తరుణ్ చెప్పేది నిజం. అది గడప దాటేటప్పటికే నీ జీవకణాల్ని తన కడుపులో మోస్తుందయ్యా. నీ తోడు వీడాక దాని బతుక్కి నేను తోడయ్యా. నిద్రాహారాలు మాని నీరసించిపోతుంటే తల్లిగా తట్టుకోలేక అది రానన్నా బ్రతిమలాడి బామాలి దాని వైద్యం కోసం తీసుకెళ్ళినప్పుడే ఆ నిజం మాకు తెలిసింది. నువ్వే వద్దన్నాక నీ బరువుని నా కడుపున ఎందుకు మోయాలి అని తను చచ్చి తనతో పాటు ఆ రూపాలను చిదివేయాలనుకుంది. కానీ తప్పు అని వైద్యులు వాదించారు. నేను పాపం తగులుతుందని వేడుకొని నా బిడ్డని బ్రతికించుకున్నానయ్యా. ఆ తర్వాత కవలలు కలిగి దాని ఒడి చేరారు. అవును నాన్న, మేం నీ పిల్లలమే నాన్న. ఏ అమ్మ తండ్రి కాని వాళ్ళని నీ తండ్రి అని చెప్పదు నాన్న. అమ్మ తప్పు చేసే మనిషి కాదు, అబద్ధం ఆడడం రాదు. ఆత్మాభిమానంతో బ్రతికేదే కానీ అబద్ధపు బతుకు బ్రతకడం తనకి చేత కాదు నాన్న. నా ప్రాణమైన నా కూతురి మీద ఒట్టేసి చెప్తున్నాను, అది ఏ తప్పు చెయ్యలేదు బాబు. వీళ్ళు నీ పిల్లలే గుణ. వీళ్ళు నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు. అది నిజమని చెప్పడం కోసం, నీ నమ్మకం కోసం నేను ఏ పరీక్షకైనా సిద్ధమే గుణ. ఆహాహా, వచ్చిందండి అపర సీత. గొప్ప సాక్ష్యాలు ప్రవేశపెట్టింది.
తనని కన్న అమ్మని, తను కన్న పిల్లల్ని. ఏ పరీక్షకైనా సిద్ధం అంటున్నావు? అగ్ని ప్రవేశం చేస్తావా ఏంటి? చూడు, తప్పు చేసిన ఏ ఆడది నేను తప్పు చేశాను అని ఒప్పుకోదు. తన తప్పుని ఒప్పు అనిపించుకోవడానికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. విడాకులు పొందకుండా తను పెట్టుకున్న సంబంధానికి, కన్న అక్రమ సంతానానికి బెస్ట్ ప్లేస్, బెస్ట్ పొజిషన్ ఇవ్వటానికి నీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేయటం సర్వసాధారణం. గడప దాటకముందే కడుపు పండిందట. ఇన్నేళ్ళు ఈ నిజం ఆవిడ గుండెల్లోనే దాచుకుందట. నువ్వు మెడపెట్టి గెంటచ్చు, కానీ ఆ నిజం నాకు గాని నాన్నకు గాని చెప్పొచ్చు కదా. ఈ తలపండిన ఆవిడతో సందేశం పంపించొచ్చు కదా. కానీ అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యలేదు అంటే ఇది కొట్టు కదా, కళ్ళబొల్లి మాటల గారడి. చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి మీరు. ఏ ఆధారాలు లేకుండా అక్రమం అని ఎందుకు తప్పుడు మనిషిగా చూస్తున్నారు మీరు? ఏ తల్లి ఎవరికో కన్న బిడ్డల్ని నీ బిడ్డలు అని మరొకరితో చెప్పదమ్మా. తల్లి నిజం, తండ్రి నమ్మకం అంటారు. తల్లే కదా పిల్లలకు తండ్రిని పరిచయం చేసేది. మెడపెట్టి బయటికి గంటేశాక కూడా ఏ మొహంతో మీరు వచ్చి ఎవరు మాత్రం తనున్న పరిస్థితి మీకు చెప్తారు? చెప్పినా మీరు ఆ క్షణం చేరదీస్తారనే నమ్మకం ఆవిడకుండాలి కదా. దుర్మార్గాలన్నీ మీరు చేసి ఆవిడ్ని తప్పంటారేంటి? ఏయ్, మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? దీనితో కాపురం చేసిన మొగుడు వీడు. దీనికి ఒకప్పుడు ఆడపడుచు నేను. ఈవిడేంటో, ఈవిడ బుద్ధేంటో, పొగరేంటో, అహమేంటో, అహంకారమేంటో వీడికి తెలుసు, నాకు తెలుసు. ఊరికే ఆడదాన్ని మగాడు మెడపట్టి బయటికి గెంటడు. దీని స్వార్థం కోసమే ఆనాడు వీడి వృత్తికి అన్యాయం చేసేలా చేసింది. వీడి మనసు గాయపరిచింది. గతం గురించి, గుణగణాల గురించి తెలియకుండా ఎలా సమర్థిస్తారు మీరు? వాస్తవాలు తెలియకుండా ఉచిత సలహాలు ఇవ్వకండి. మీ మొగుడు ఎక్కడో తిరిగితే మీ చేతిలో బిడ్డని పెడితే తెలుస్తుంది అప్పుడు బాధ. ఎందుకమ్మా, ఎందుకు దాని బ్రతుకు నలుగురిలో నవ్వుల చేస్తున్నావు? దారి తప్పినోళ్లందరూ దొంగదారులు వెతుక్కుంటారు. ఎత్తుల మీద ఎత్తులు వేసి సొత్తు దక్కించుకోవాలని చూస్తారు. ఈవిడిగారికి అణువణువున స్వార్థమే. ఆ స్వార్థంతోనే మొట్టమొదట మా ఇంట్లోకి అడుగుపెట్టింది. యోగా క్లాస్తో మా నాన్నకి దగ్గరయ్యి నాటకానికి తెర తీసింది. ఆయన దగ్గర మంచి సంపాదించింది. ఆస్తి మీద ఆశ పెంచుకుంది. పొయ్యలు ఒగలు చూపించి ఇదిగో వీణ్ణి మాయ చేసి తాళి కట్టించుకుంది. నా తమ్ముడు అదృష్టవంతుడు కాబట్టే దీని బుద్ధి తెలుసుకొని బయటికి గెంటేశాడు. పీడ వదిలింది, ఊరొదిలి దాని బతుకు అది బతుకుతుందిలే అని పట్టించుకోవడం మా పాపమైపోయింది. మెడపట్టి బయటికి గెంటే రోజును కూడా ఆశ చావక మనోవర్తిగా కోటి కోరింది. గుణ, ఈవిడ చెప్పేవన్నీ అబద్ధాలరా. వదిన డబ్బుకి ఆశపడలేదు, బిడ్డని కోరుకుందంతే. దాసిగా ఓ మూలన బతుకుతానని యాచించిందిరా. ఉచితంగా ఊడిగం చేస్తానని ఈవిడ కాళ్ళు కన్నీళ్లతో కడిగిందిరా. తను కోరింది కాపురం నిలవాలని, తను చోటడిగింది చింటి కుట్టు రోడ్డున పడకూడదని. కానీ ఈ మహానుభావురాలే నీకు అబద్ధం చెప్పింది. నీ దృష్టిలో వదిన్ని డబ్బు మనిషిగా చిత్రీకరించింది. ఏంట్రా, అప్పుడు కామ్గా ఉండి ఇప్పుడు కాకమ్మ కథలు చెప్తున్నావా? కాదు గుణ, ఈవిడి గారి గురించిన అసలు నిజాలు వదిని నువ్వు ఇంట్లో నుంచి గెంటేశాక తెలిసాయిరా. అసలు వదిన మీద కోపానికి, ఆ రోజు పేషెంట్ చావుకి కారణం వదిన కాదురా, నీ దుర్మార్గపు అక్క. నాతో ఫోన్లో మాట్లాడింది వదిన అనుకున్నాను, భ్రమపడ్డాను.
కానీ వాయిస్ మార్చి మాట్లాడింది ఈ పాపాల పుట్ట. ఆపరా! అంతా ఒక్కటై ఈవిడ పంచన చేరి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? తనని గొప్పగా నిలబెట్టి మళ్ళీ నా జీవితంలోకి తేవాలని చూస్తున్నారా? మీరు లక్ష చెప్పినా అక్క ఆపేక్షని అపార్థం చేసుకోను. నా క్షేమం కోరే నా అక్కని నేను ఈ జన్మకి తప్పు పట్టలేను. కాదురా, నిజంగా నాకు వాస్తవాలు లేటుగా తెలిసాయి. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయిందిరా. ఇప్పుడు నేను చెప్పేదంతా నిజం రా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. వద్దు, మీరు నాకేం చెప్పొద్దు. వంచింది చాలు. నచ్చజెప్పే ప్రయత్నం చేసి నన్ను నమ్మించాలనే ప్రయాసపడొద్దు. నో, నేను మీరు చెప్పేది ఏది వినదలుచుకోలేదు. వద్దు నాన్న, వద్దు, అస్సలు వినొద్దు. ఇంకా నమ్మితే పతనం అంచుకి చేరుతావు నాన్న. అమ్మ గోడు వినవు, అమ్మమ్మ ప్రార్థన వినవు. నువ్వు కన్న పిల్లలమే అని మేము చెప్పినా సరే పట్టించుకో. అబద్ధాల అక్కని నమ్మి మాదే తప్పు అబద్ధం అని వాదిస్తున్నావు కదా. నీ భ్రమలు తొలగించడానికి బ్రహ్మాస్త్రం లాంటి తాతయ్య వస్తున్నాడు. ఆయన వచ్చి ఈవిడి గారి నిజస్వరూపం బట్టబయలు చేస్తాడు. అప్పుడు నమ్ముదుగాని నాన్న. రాణిరా, రాణి. ఎవరి నిజస్వరూపం ఏంటో ఆయన నోటితోనే వింటాను. ఆ లోపు నీకు నిజం తెలియాలి నాన్న. అమ్మకి ఆస్తి మీద ఆశ అని నింద వేసింది కదా. ఎవరికి ఆస్తుల మీద ఆశో, అధికారాల మీద మోజో, పెత్తనాల కోసం పాకులాటో నీకు అర్థమయ్యేలా చేస్తా. ఏంట్రా నువ్వు నాకు అర్థమయ్యేలా చేసేది? మీ అక్క, అదే నా అత్త, నీ ఆస్తి మొత్తం తన పేరున మార్చుకుంది తెలుసా నీకు? పిచ్చి పిచ్చిగా వాగకురా. నా ఆస్తి నా పర్మిషన్ లేకుండా అక్కెలా మార్చుకుంటుందిరా? మత్తు నానా, మత్తు మాయలో నిన్ను పడేసి. గుర్తెచ్చుకో నానా, బాగా గుర్తెచ్చుకో. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్న సమయంలో ప్రేమ ఒలకబోస్తూ నీకు మత్తు కలిపిన జ్యూస్ ఇచ్చి నిన్ను మత్తులో జోగేలా చేసి నువ్వు ట్రాన్స్లో పలవరిస్తూ శకుంతల అని, జనని అని ఏదేదో మాట్లాడుతున్న సమయం గుర్తుందా? గుర్తు తెచ్చుకోగలవా? తను ఫోన్లో 1కి 2 సార్లు ఎవరితోనో నా తమ్ముడి ఆస్తి మొత్తం నేను రాయించుకున్నాను, మీ అప్పులన్నీ రేపో మాపో తీర్చేస్తాను అని అనడం నా చెవులతో నేను విన్నాను. ఇప్పుడు ఆ పేపర్స్ ఈ సత్యవంతురాల దగ్గరే ఉన్నాయి. మత్తులో నువ్వు చేసిన సంతకంతో నీ ఆస్తి మొత్తం అంత సొంతం అయిపోయింది డాడీ. ఇప్పుడు ఆ కాగితాలు తెప్పిస్తాను, నీ కళ్ళతో నువ్వే చూడు. అక్క మత్తుతో మూసుకుపోయిన నీ కళ్ళు అప్పుడైనా తెరుచుకుంటాయేమో చూడు. ఆ పేపర్స్ అర్జెంటుగా తెప్పించు. వెళ్ళండి అంకుల్, అర్జెంటుగా ఈవిడి గారిని తీసుకుని వెళ్ళి బీరువా బద్దలు కొట్టి ఆ పేపర్స్ తీసుకురండి. పదా. వద్దు, నేను రాను. 2 నిమిషాలు అంకుల్, మీరు ఆ పేపర్స్తో ఇక్కడ ఉండాలి. ఈవిడ గారి అసలు రూపం అందరికీ అర్థమైపోవాలి. తను ఆరాధించే అక్కేంటో నా తండ్రికి అర్థం కావాలి. నేను రాను. పదా. నేను రా. నువ్వు నా కడుపున పుట్టినందుకు సిగ్గుపడుతున్నానే. ఇంతమంది బతుకులు నాశనం చేసిన నీ బతుకు ఇవాళ బయట పడేస్తా, నీ అంతు చూస్తా. గుణ, ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ఈ పిల్లలు నీ పిల్లలే. నాన్న, మేము నిజంగా మీ పిల్లలమే నాన్న. ఇవ్వు. చూడు నాన్న, చూడు, నీ కళ్ళతో నువ్వే చూడు. ఎవరు వంచకులో, ఎవరు స్వార్థపరులో, ఎవరు డబ్బు కోసం నీచానికి దిగజారారో నీ కళ్ళతో నువ్వే చూడు. నీకే తెలుస్తుంది, చూడు.
వద్దు తమ్ముడు, వద్దు. చూడొద్దు, వీళ్ళంతా కలిసి కుట్ర చేస్తున్నారా? కొన్ని నిజాలు నీకు తెలియకూడదని నేను ఇంతకాలం తాపత్రయపడ్డాను. వాస్తవాలు తెలిస్తే నువ్వు భరించలేవు. వద్దు తమ్ముడు, వాటిని చూడొద్దు. ఏం కాదు. అంతకురాలివి. గుణ, నో, నీకు అలా పిలిచే అర్హత లేదు. మర్యాదగా వెళ్ళిపో. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్.